వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము. నమస్తే ఫ్రెండ్స్, ఏం తిన్నా గానీ ఆవకాయ పచ్చడి కొట్టే టేస్టే ఉండదు కదా. నిజం చెప్పాలంటే ఆవకాయ పచ్చడి అంటేనే ఒక ఎమోషన్. అసలు దాన్ని చూస్తేనే చాలు నోట్లో నీరు ఊరుతాయి. మరి మీ నోట్లో నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి కదా, అదే నోరు ఊరుతుంది కదా మీకు కూడా. నాకు తెలుసు ఆవకాయ పచ్చడి అంటేనే అంత. మరి అలాంటి నోరు ఊరించే పచ్చడి మా అక్కోళ్ళ ఇంట్లో పెడుతున్నారంటే నేను కూడా వెళ్ళిన. ఆ ఆవకాయ పచ్చడి మొత్తం కలిపిన తర్వాత ఆ కలిపిన గిన్నెలో అన్నం వేసుకొని తింటే ఉంటది, అబ్బా మామూలుగా ఉండదు. తింటుంటే నరాలు జూమంటాయి. ఎంతైనా కానీ దీని టేస్ట్ దీంతే, మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటది. కారం కారంగా సూపర్ గా ఉంది. ఈ బుడ్డోడు కూడా ఆ పచ్చడి తినేసరికి పాపం ఈ బుడ్డోడు నోరైతే మండిపోయింది. పాపం బుడ్డోడు కారం తట్టుకోలేక ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు. పొట్టోడికి దోలు తీరిపోయింది. That's what I want. మరి మీలో ఎంత మందికి ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం?